హాయ్ పూజ. జయంతి మాత టెంపుల్కి వెళ్తా ఉన్నాం. దగ్గర దగ్గర 10 కిలోమీటర్లు ఉదయం నుంచి 27 నడిచాము. అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరం మొత్తం అడవిలోనే ఇది మొత్తం ఇట్లాంటి నదులు దాటుకుంటూ వచ్చాము. చుట్టూ ఎటు చూసిన ఫారెస్ట్. ఇది ఒక్కచాటే ఒక 8 కిలోమీటర్లకు గాను ఒక్కచాట కూర్చోడానికి మాకు స్టేజ్ ఎక్కింది. మేము వచ్చిన దారి ఇది. ఈ దారి నుంచి ఇది ఇట్లా వచ్చాం. చూసావుగా రూటు ఎట్లా ఉంది? భుజ ఇది వచ్చేసరికి కాలభైరవ గుహ. జయంతి మాత యొక్క గుహకి ఒక 1/2 కిలోమీటర్ లోపలికి రావాలి. ఇక వచ్చాము. చూడు ఎంత భీకరంగా ఉందో. చూసావా? అంతా జలపాతాలు ఏరియా అంతా చూడు ఒకసారి. చాలా కష్టంగా ఉంది, భయానకంగా ఉంది. మేమిద్దరమే వచ్చాము స్వామి, మేమిద్దరమే వచ్చాము. అది చెప్పులు ఇప్పుకొని వెళ్ళాల్సి వచ్చేటట్లుగా ఉంది. చూడు రెండో వైపు చూడు. ఓకే, నేను మళ్ళీ వీడియో రంగా ఉందో చూడు మార్గం. ఈ రాళ్ళు కత్తులతో కోసినట్టే ఉన్నాయి బుజ్జ. మార్గం అంతా అయ్యో వెళ్ళాడు చూడు, చూస్తున్నాడు అక్కడ. నయ్యే ఎంతో కష్టంతో కూడుకున్న మార్పు. అంతా ఫారెస్ట్ చుట్టూ కోతులు ఉన్నట్టుంది. కీసం సౌండ్ చేస్తూ ఉన్నాయి. నాకు డౌటు ఇదేనేమోనని డౌటు. చూద్దాం. అక్కడ వైట్ పెయింట్ వేసి ఉంది చూసావా? అదేనేమో గుహ డౌట్గా ఉంది. వెళ్ళొస్తాం ఒకసారి. కాలభైరవ గుహ దారి సరిగా అర్థం కావట్లేదు. నీళ్లు భయంకరమైన చల్లగా ఉన్నాయి. ఇదేని అనుకుంటున్నాను గుహ. మాకు ఇక్కడ చెప్పేవాళ్ళు కానీ అడిగేవాళ్ళు కానీ లేరు. ఇదంతా చెట్టు సగానికి పురుగులు పడి అయిపోయినట్లుంది అట్లా.